సాధారణంగా మన లక్షణాలను బట్టి, మనం చేసే ప్రవర్తన బట్టి, మన కోరికలను బట్టి రాశి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డీఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు. మరి చేయొచ్చు నాయన దత్తు. ఎందువలనంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట. అయితే నువ్వేమడిగావు ఇంకా నన్ను, మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి, మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకులకు కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్నావు. బాగానే ఉంది. మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు. భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు. నువ్వు భీముడు చూసావా, నువ్వు తెలుసా అని. ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువుగారు, పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు. మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి జ్యోతిష శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం. తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు. మరి ఈ విధంగా ఇప్పుడు మొట్టమొదటగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలువులో ఉంటాడు. ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరా అంటే అశ్విని దేవతల అధిపతి. కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, కుక్క పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు, పిల్లి పిల్లల్ని మూతులు పెట్టి నాక్కుంటూ ఉంటారు, పక్కన పడుకోబెట్టుకుంటారు, పైన పడుకోబెట్టుకుంటారు. మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని, వాళ్ళ తాతల్ని, వాళ్ళ చెల్లెళ్ళని, వాళ్ళని అందరినీ దూరంగా జరిపేస్తారు. ఎవరిని పడుకోబెట్టుకుంటారంటే అబ్బో ఆల్సేషన్ డాగ్ అండి, డాబర్మ్యాన్ అండి అని పెట్టుకుంటారు. ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా దద్దరిల్లిపోయేలాగా వాళ్ళు పనులు ఉంటాయన్నమాట. వృశ్చిక రాశి వాళ్ళు ప్రేమల్లో దద్దరిల్లిపోతాయి, అలాగే యుద్ధాల్లో కూడా దద్దరిల్లిపోతాయి. మరి ఈ వృశ్చిక రాశి వారు డేర్ అండ్ డాషింగ్గా ముందుకు వెళ్తారు, కానీ సరైన సమయం వచ్చినప్పుడు ఎస్కేప్ అయిపోతారు. ఇలాంటి క్యారెక్టర్ మీకు మహాభారతంలో ఎక్కడైనా కనబడిందా? వృశ్చిక రాశి లక్షణాలు కయ్యానికి కాలు దువ్వేటటువంటి వాళ్ళు, అవసరమైతే మళ్ళీ ఎస్కేప్ అయిపోయేటటువంటి వాళ్ళు. మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాను. ఏమిటంటే ఈ మనిషి మంచివాళ్ళే కానీ తొంటర పనులు చేయడం అన్నమాట. అశ్వత్థామ వృశ్చిక రాశి వాడు. వాడికి గొడవలు పెట్టేస్తారనమాట. అయితే తప్పు కాదు, ఇది తప్పు అని కర్ణుడు ఎప్పుడైతే ఈ యొక్క ద్రౌపదిని వస్త్రాపహరణం చేయమని సలహా ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చాలా తప్పు అని చెప్పేసి మనకి ఎదిరించాడు ఆయన. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, సరే ఆ ఒక్క విషయంలో అయినా మంచి పని చేశాడు కాబట్టి ఇతన్ని వదిలేద్దాము అని చెప్పేసి వదిలేశాడు. శాపం పెట్టి అతను మూడో కన్ను లాగి పడేసి వదిలేశాడు. మరి ఈ అశ్వత్థామ మామూలుగా అయితే ఏం చేస్తాడండి, ఈ అశ్వత్థామ ఉపపాండవుల్ని అందరినీ కూడా పడుకుంటే వెళ్ళి కోసి పారేశాడు అనమాట. ఏంటి, తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారిని దుష్టద్యుమ్నుడు చంపేశాడు, వీళ్ళ యొక్క పాండవుల వల్లే ఇదంతా జరిగింది అనేటటువంటి దాన్ని కక్ష పెట్టుకొని ఆయన వెళ్ళి మొత్తం నిద్రిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పీకలు కోసేశాడు. పీకలు కోసేదో ఘనకార్యం సాధించినట్టుగా వెళ్ళి దుర్యోధనుడికి చెప్తాడు. దుర్యోధనుడు ఏమంటాడు, ఎంత పని చేశావు నువ్వు, అసలు మెచ్చుకుంటాడని అశ్వత్థామ అనుకున్నాడు. కానీ అతనికి అప్పటికే దుర్యోధనుడు తొడలు ఎరగొట్టేశాడు భీముడు.
అవి చూసి ఎంత పని చేసావు నువ్వు, ఇప్పుడు అసలు నిన్ను ఇప్పుడు అర్జునుడు కానీ లేకపోతే కృష్ణుడు కానీ నిన్ను వదులుతారనుకుంటున్నావు, పాండవులు నిన్ను వదలరు, పారిపో అంటాడు. అప్పుడు దాకా పెద్ద హీరోలాగా వెళ్ళినటువంటి ఈ యొక్క అశ్వత్థామ వెంటనే పారిపోవడం అనేటటువంటిది చేస్తాడనమాట. ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ రాశి వారందరూ కూడా మనకి వృశ్చిక రాశి వారికి వివాహాలు, లవ్ మ్యారేజ్లు అవడము, తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్ళడము, ఆర్మీలో ఉద్యోగాలు సాధించడము, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆయిల్, ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఈ వృత్తిలోకి వస్తారు. అలాగే ధైర్యాన్ని ఇది పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరంలో అర్ధాష్టమ రాహువు, పంచమ శని ప్రభావాల వలన మనకి వీళ్ళందరికీ కూడా పిల్లలు వేడిపించుకు తినేస్తారనమాట. మిమ్మల్ని ఈ స్కూల్లో సీటు కావాలా, ఆ స్కూల్లో సీటు కావాలని అడుగుతారు. ఇక్కడ ఇప్పిస్తే అక్కడ వెళ్ళరు. అలాగే కాలేజీల్లో మీకు ఇంజనీరింగ్కి వచ్చేసరికి చాలా కష్టపడి మీరు ఈ పిల్లలు ఏదో పీకుతారని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఎక్కువ డొనేషన్స్ కట్టి మరి మామూలుగా ఫ్రీగా కౌన్సిలింగ్లో వచ్చినటువంటి సీట్ని వదిలేసి మీరు అందరూ లక్షలు కట్టి మా పిల్లాడు ఇందులో చదవాలి, మా అమ్మాయి అందులో చదవాలని వేస్తారు. వాళ్ళ బ్యాక్లాగ్స్ ఉంచి మొత్తం ఫెయిల్ చేసి పంపుతారనమాట. చాలామంది డొనేషన్స్ కట్టినటువంటి వాళ్ళు బ్యాక్లాగ్స్లో ఉండిపోయారు. వీళ్ళంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి కేటగిరీలోకి వస్తారు. ఎందువల్లంటే పిల్లలంతా కూడా వృశ్చిక రాశి పిల్లలు, వృశ్చిక రాశి వారికి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు వేరే రాశి అయి ఉండొచ్చు, కానీ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము పిల్లల గురించి ఆందోళన అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలాగే అర్ధాష్టమ రాహు కాబట్టి మనకి విపరీతమైనటువంటి మెంటల్ టెన్షను ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అశ్వత్థామకి ఎప్పుడూ టెన్షనే. అతను యుద్ధం చేసేటప్పుడు వీరాది వీరుడైనప్పటికీ కూడా అక్కడ అసూయ అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుందన్నమాట. అశ్వత్థామ అర్జునుల వారుని వాళ్ళ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడు చాలా పక్షపాతంగా చాలా మంచిగా చూసుకుంటుంటే చిన్నప్పుడే అశ్వత్థామకి అసూయ కలుగుతుంది. ఎందుకు ఇతన్ని ఇంత ప్రత్యేకంగా మా నాన్న చూసుకుంటున్నాడు, నేను సొంత కొడుకునయ్యుండి, నేను శివాంశ సంభూతుడినయ్యుండి నాకు నేర్పట్లేదు, కనీసం మరి వీళ్ళకి నేర్పిస్తున్నాడు అని చెప్పేసి తండ్రి మీద కక్ష పెట్టుకుని ఉంటాడనమాట. ఇలాంటి అన్ని లక్షణాలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టాలని పరిహారాలు తీసుకురికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారి 2025వ సంవత్సరంలో రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోం పావు మినుములను ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం రాహవే నమః అంటూ మీరు దానికి నీళ్లు పోసి తిరగండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం శుభమస్తు.